పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఫ్లోర్ లీడర్ గారు లోక్సభలో ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీకి చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యంగా నా ఒక్కని బాధ్యత కాదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్రంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, ఆఖరికి చివరికి ఈరోజు బిఎల్ఏ ఏజెంట్లుగా 35,000 పైచిలుకున్నటువంటి బిఎల్ఏ ఏజెంట్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలను కానీ, ప్రజలకు తీసుకుపోయి పథకాలను కానీ ప్రజలకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నట్టయితే ఈ యొక్క మీడియా కమ్యూనికేషన్స్ బాధ్యతను బ్రహ్మాండంగా నిర్వహించే ప్రయత్నం చేయొచ్చు. దీనికి అందరూ సహకరించాలి. దీనికి ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఈ బాధ్యతలు, ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడే హౌస్ అడ్జెండా అయింది కాబట్టి ఇక్కడ మీరు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరితోటి కలిసిపోదామన్న ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఈరోజే హౌస్లో కూడా ఖర్గే గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ప్రియాంక గాంధీ గారిని కలవడం జరిగింది. పవన్ ఖేరా గారు ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కలిసి అందరూ ఆశీర్వాదం తీసుకున్నాం. డెఫినెట్గా రానున్న రోజులలో మీ అందరి సహాయ సహకారాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పథకాల విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ చేస్తున్నటువంటి ప్రచారం, చెడు ప్రచారం, తప్పుడు ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తున్నాం.